హాయ్ అండి, దిస్ ఈజ్ డైమండ్ రత్నబాబు. మా ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడు అశోక్ నా దగ్గరికి వచ్చాడు. మోక్ష అనే ఒక వండర్ఫుల్ థ్రిల్లర్ నాకు చూపించాడు. గ్లిమ్స్ నాతోటి రిలీజ్ చేయడం అనేది నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకు హ్యాపీ అనిపించిందంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను డైరెక్టర్గా ఉన్నాను. బట్ ప్రతి డైరెక్టర్లో ఒక రైటర్ ఉంటాడు, ప్రతి రైటర్లో ఒక డైరెక్టర్ ఉంటాడు. ప్రజెంట్ నన్ను ఒక రైటర్గా పరిచయం చేసుకుని ఒక రైటర్ కాన్సెప్ట్లో ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ అనుకుని వచ్చామని చెప్పి చూపించాను. సో రైటర్ సినిమా టైటిల్ వచ్చేసి మోక్ష, కింద అవతారం అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టారు. అవతారం అంటే ఇప్పుడు ఎన్ని అవతారాలైనా కానీ మనకు తెలిసిన దశావతారాలు తెలుసు. అలాగే బయట ప్రపంచంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి. వీటన్నిటినీ సృష్టించింది బ్రహ్మదేవుడు ఒక రైటరు. అలాగే ఈ సినిమాలో ఒక రైటరు ఒక కథానాయకుడు పాత్ర పోషించడం. అలాగే తను మాటల్లో చెప్పిన విషయం ఏంటంటే, ఇందులో కథానాయకుడు ప్రతినాయకుడు ఇట్లా కాకుండా ఒక కథనే హీరోగా పెట్టుకున్నాం. అన్ని క్యారెక్టర్లు అంతర్లీనంగా ఒక కథానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఒక వండర్ఫుల్గా ట్విస్ట్ ఉంటుంది అనేది అన్నీ చెప్పారు. గ్లిమ్స్లో నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేది ఒక కాన్సెప్ట్ తోటి వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు చేసిన ఈ ప్రయత్నానికి, అలాగే ఈ కెమెరామెన్ కానీ, ఈ టెక్నీషియన్స్ కానీ, ఇందులో నటించిన పాత్రలు పోషించిన ఈ ఆర్టిస్టులకు కానీ అందరికీ ఒక డెమో సినిమాలాగా, ఇది ఒక డెమోలాగా అవ్వాలని, అలాగే ఈ డెమో చూసి చాలా డెమోలు చూసి చాలామంది ఇప్పుడు మన పెళ్లి చూపులు అనే సినిమాకి అర్జున్ రెడ్డి అనే పెద్ద హీరో అవడానికి ఒక డెమోనే కారణం. విజయ్ దేవరకొండ మన ముందు రావడానికి ఒక డెమో కారణం. అలాగే రాహుల్ రామకృష్ణ కానీ, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలామంది ఆర్టిస్టులు బయటికి రావడానికి కారణం డెమో. వీళ్ళు ప్యాషనేటెడ్గా ఒక ఫిలిం స్కూల్లో ట్రైనప్ అయ్యి, ఒక దేవదాస్ కనకాల గారు కానీ, ఉత్తేజ్ గారు కానీ, సత్యానంద్ గారు కానీ ఇలాంటి శిక్షణ పొంది వాళ్ళు ఇలా డెమో చేయడం, ఆ డెమోని మన ముందుకు తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ అనుకున్న ఆశయం సిద్ధించి వీళ్ళు వండర్ఫుల్గా టెక్నీషియన్లుగా, ఆర్టిస్టులుగా మనందరినీ అలరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మోక్షకి ఆల్ ది బెస్ట్. అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. నాకు దాదాపు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ నుంచి భయ్య పరిచయము. ఒక టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో చూసి నాకు భయ్య మాటలు నచ్చి నేను ఒకరోజు కాల్ చేశాను, మెసేజ్ పెట్టాను. నెంబర్కి మెసేజ్ పెడితే వెంటనే ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి నీకు యాక్టర్ చేస్తావా ఏంటి అని ఏదో అడిగారు. నేను షాక్ అయ్యాను, అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు అనుకోలేదు. అప్పుడు నాకు బాగా నచ్చారు. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు కలుస్తుండే వాళ్ళం. తర్వాత ఒక విశ్వదావరం ఒక ప్రాజెక్ట్ చేసాము, అప్పుడు కూడా సపోర్ట్ చేశారు భయ్య. సో అది చిన్న ప్రాజెక్టు అది. సో చాలా రోజుల తర్వాత నేను అంటే డైరెక్షన్ ట్రయల్స్ కోసం ఆలోచిస్తున్న టైంలో ఎలాంటి కాన్సెప్ట్ అని చూస్తున్నా, ఈ క్రైమ్ థ్రిల్లర్ అయితే బాగుంటుందనే ఆలోచనతో. బట్ కథలు రాసే అంటే ఈ మధ్య కథలు లేవు అని చాలా వినబడుతున్నాయి. సో బట్ కథలు రాసే క్రమంలో రైటర్లు ఎంత స్ట్రగుల్ అవుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పుట్టిన కథే ఇది. సో దాన్ని కొంచెం సోషల్గా కొంచెం ఆ మెసేజ్తో కూడింది. సో క్రైమ్ ఇవన్నీ యాడ్ చేసి, పొలిటికల్గా కూడా కొంత యాడ్ చేసి ఒక మంచి కాన్సెప్ట్ రెడీ చేసి ఒక అందరు కొత్త టీంతో ఈ ప్రాజెక్ట్ చేశాను. సో నేనే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, వన్ ఆఫ్ ది యాక్టర్గా చేశాను. నాకు మా ఫ్రెండ్స్ టీం అంతా సపోర్ట్ చేయడంతో నేను ఈ ప్రాజెక్టు బాగా చేశాను. సో ఇది ఫస్ట్ అంటే పోస్టర్ లాంచ్ తనికెళ్ళబర్ని గారితో జరిగింది. సో గ్లిమ్స్ అంటే రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను నేను. అక్కడ తనికెళ్ళబర్ని గారు అంటే యాక్టర్ అయినా కానీ సార్ కూడా రైటరే కదా. సో అలా ఒకటి. తర్వాత ఇప్పుడు డైమండ్ రత్నబాబు గారు కూడా రైటర్ కాబట్టి, అంటే ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు బట్ రైటర్గా ఉద్దేశంతో నేను భయ్యని కలిసి గ్లిమ్స్ రిలీజ్ చేయాలని కోరాను. సో రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్ భయ్య. సార్ కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని మా ఫ్రెండ్ అశోక్ చెప్పారు. ఫస్ట్ నుంచి తనను కూడా ఎంకరేజ్ చేస్తూ మాటలు ఒక రైటర్గా తనకు సపోర్ట్ ఉన్నాడు. అది మాకు తెలిసి మాకు కూడా ఎంకరేజ్ చేస్తారని మేము సార్ దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ హియర్. థ్యాంక్స్ అలాట్.